జైవాసవి సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నామినేషన్ల ఘట్టం శురువైంది. అందులో భాగంగా ఈరోజు నేను సూర్యాపేట ఆర్యవైశ్య పట్టణ సంఘానికి అధ్యక్షునిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను. మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైశ్య మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఇచ్చిన మేనిఫెస్టో చూడండి, ఒకసారి ప్రజలు గమనించండి. ఆర్యవైశ్యులందరూ వేరే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా గమనించండి. దాంట్లో ఏముందో ఒకసారి తేడా తెలుసుకొని పని చేసే వారికి అవకాశం ఇవ్వండి. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న, అవతల వాళ్ళకి ధనం ఉన్నది కానీ గుణం లేదు, నాకు గుణం ఉన్నది కానీ ధనం లేదు. ఇవన్నీ గమనించాలని మీ అందరికీ ఒకసారి కోరుకుంటూ, నేను గత 5-6 సంవత్సరాల నుంచి సర్వీసులో ఉంటూ పదవి ఉన్నా లేకపోయినా ఒకే రకంగా పనిచేస్తూ ఉంటాను. ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందుండి నా యొక్క సీనియర్లందరినీ కూడా కలుపుకొని పోయి ఏ సమస్య ఉన్నా తీర్చడానికి నేను నా సహాయశక్తుల కృషి చేస్తాను. మనం అనుకున్నట్టు మొట్టమొదటి ప్రాధాన్యతగా ఆర్యవైశ్యులు ఎవరైనా సొంత ఇల్లు లేని వారు చనిపోతే వారికి కర్మకాండ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నేను ఇచ్చిన మేనిఫెస్టోలో ఇంకా ఏమైనా తక్కువ ఉంటే కూడా పెద్దలు ఎవరైనా సూచించినా కూడా నేను తప్పకుండా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఈ అవకాశాన్ని ఇచ్చి సేవ చేసుకునే అవకాశం ఇవ్వవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. జై వాసవి.